పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి స్పందించారు. తన పేరు రాజనరసింహ అని 3 ఏళ్లుగా జనసేనలోనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవమే అని, అయితే 3 ఏళ్లుగా పవన్ అభిమానిగా జనసేనలో కంటిన్యూ అవుతున్నట్లుగా స్పష్టం చేశారు. వైఎస్ ఎంపీపీ ద్వారా ఎమ్మెల్యే నుంచి పాస్ పొందినట్లుగా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైఎస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి స్పందించడం జరిగింది. తన పేరు రాజనరసింహ అని 3 ఏళ్లుగా జనసేనలోనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవమే అంటున్నారు. అయితే 3 ఏళ్లుగా పవన్ అభిమానిగా జనసేనలో కంటిన్యూ అవుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఆయన వైఎస్ ఎంపీపీ ద్వారా ఎమ్మెల్యే నుంచి పాస్ పొందినట్లుగా కూడా వివరణ ఇచ్చారు. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ కు చేరువగా తిరిగారు. ఆయన కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో ఆ తర్వాతి కార్యక్రమాల్లో పవన్ సమీపంలో తిరిగారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఎస్పీకి ఫిర్యాదు చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయం. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైఎస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. ఇసుక పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి అయితే స్పందించడం జరిగింది. తన పేరు డీటెయిల్స్ అన్ని చెబుతున్నారు. తన పేరు రాజనరసింహ అని 3 ఏళ్లుగా జనసేనలోనే ఉంటున్నట్టుగా అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవమే అంటూ కూడా ఒప్పుకున్నారు. అయితే 3 ఏళ్లుగా పవన్ అభిమానిగా జనసేనలోనే కంటిన్యూ అవుతున్నాను. అటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కూడా నేను బ్లడ్ కూడా 2-3 టైమ్స్ నేను డొనేట్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నేను 3 సంవత్సరాల నుంచి జనసేనలోనే ఉంటున్నాను, పవన్ అభిమానిగానే ఉంటున్నానంటూ కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నిన్న ఈ రోజు అంటే ఈ 2-3 రోజుల నుంచి కూడా అటు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ ఈ విధంగా నాపై అనుమానాస్పద వ్యక్తి ఈ విధంగా తిరుగుతున్నారు అంటూ కూడా కొంతమంది ఈ విధంగా చెప్పడం జరిగింది. నేను చూశాను. సో వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చానంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి నెలకొంది. అటు మరి పాస్ గురించి కూడా అటు జనసేనకు సంబంధించి ఆయనకు పాస్ ఏ విధంగా దొరికింది, అటు విఐపి పాస్ వేసుకొని అక్కడ తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ చోట అయితే తిరిగారో ఆయా ప్రదేశాలలో కూడా అతను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ తిరగడము, అతన్ని అనుమానాస్పద వ్యక్తిగా గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అనుమానాస్పద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించడం అయితే జరిగింది. అతని పేరు రాజనరసింహ అని చెబుతున్నారు. అసలు ఆ వ్యక్తి నిజంగానే రాజనరసింహనా? అసలు ఏం జరిగింది? ఆయన ఏం చెబుతున్నారు?
చూస్తున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానిత వ్యక్తులు తిరిగారు, క్లోజ్ గా పవన్ కళ్యాణ్ కి క్లోజ్ గా కూడా అబ్జర్వ్ చేశారంటూ కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు కేంద్ర కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే దేవా ప్రొఫెసర్ ఫిర్యాదు చేసిన పరిస్థితి నేపథ్యంలో కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. దీని మీద ఒక స్పష్టత కూడా చెప్పి ఫేస్బుక్ వేదిక అయితే పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి కూడా ఒక పోస్ట్ వెలువడింది. పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుచిత వ్యక్తులను కూడా ఇప్పటికే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎవరైతే అనుచిత వ్యక్తి ఉన్నారో అతన్ని తీసుకుని అదుపులోకి తీసుకున్నట్లుగా అతన్ని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అతను నేను జనసేన పార్టీ గతంలో వైసీపీకి పనిచేశాను, గత 3 సంవత్సరాలుగా కూడా జనసేన పార్టీలోనే నేను ఉన్నాను, నాకు సభ్యత్వం కూడా కలిగి ఉన్నానంటూ కూడా అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే ఎవరైతే నరసింహమూర్తి ఉన్నాడో, పూనం నరసింహమూర్తి ఉన్నారో ఇతను ఏదైతే దీనికి సంబంధించి ఒక ఐడి కార్డును కూడా పోలీసులకు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అతను సభ్యత్వం కలిగిన ఐడి కార్డును కూడా పోలీసులకు చూపించినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే అతను ఒక సెల్ఫీ వీడియోని అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జరిగిందో దానికి కొంతమంది వ్యక్తులు తనతో సఖ్యతగా లేని వారు కొంతమంది వ్యక్తులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. నేను జనసేన పార్టీలోనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ కలిగి ఉన్నాను, అయితే తనకి సంబంధించిన బంధువులు వైస్ ఎంపీపీగా ఉన్నారు, ఆ వైస్ ఎంపీపీ యొక్క కార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాస్ ని తీసుకుని నేను వెళ్ళాను అని కూడా అతను వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలి. అతను కేవలం ఏదైతే జనసేనకి కార్యకర్తలకి ఉండే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసమే అతను ఇది ఐడి కార్డ్ ని జనరేట్ చేసుకున్నాడు, ఐడి కార్డ్ లో జనరేట్ చేసుకున్నాడు కాబట్టి అతను జనసేన అయిపోవడంటూ కూడా కార్యకర్తలు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరి మధ్యన జరుగుతున్న ఇది లోకల్ వారా లేకపోతే నిజంగానే ఏదైనా ఒక వైసీపీ కార్యకర్తగా ఒక పాస్ తీసుకుని లోపలికి వచ్చారనే మాత్రం ఈ కోణంలో పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన.